క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా ప్రవచన పుస్తకం 15వ అధ్యాయము 21వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యం భయపడుతున్నటువంటి హృదయాలకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు, మనుషులు వ్యతిరేకించినప్పుడు, పరిస్థితులు కఠినమైనప్పుడు దేవుడు చెప్పేటువంటి గొప్ప హామీ ఇదే. అదేంటో తెలుసా? నేను నిన్ను విడిపించెదను. ఇర్మియా ప్రవక్త జీవితాన్ని గనక మనము చూడగలిగినట్లయితే అతడు కన్నీటి ప్రవక్తగా, అతను సత్యం చెప్పినందుకు ద్వేషించబడ్డాడు, కొట్టబడ్డాడు. అంత మాత్రమే కాకుండా చెరసాలలో కూడా వేయబడ్డాడు. అయినా దేవుడు అతనికి ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఇర్మియా, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు యుద్ధము చేసినప్పటికీ కూడా నేను నిన్ను విడిపిస్తాను. ఈ వాక్యంలో 3 గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిగా మనం ఆలోచించగలిగినట్లయితే దేవుని పిల్లలకు కూడా శత్రువులు ఉంటారు. ఇర్మియా దేవుని సేవకుడు అయినప్పటికీ కూడా శత్రువులు అతనిపై లేచారు. అలాగే యోసేపును చూడండి, సహోదరులు ద్వేషించారు, దానియేలు మీద కుట్ర పన్నారు, దావీదును కూడా సౌలు వెంటాడాడు, యేసుక్రీస్తును కూడా హింసించారు. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచన భాగములు మనం చదువుతూ ఉన్నప్పుడు, నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారని ప్రభువారు ముందుగానే చెప్పారు. దేవుని మార్గములో నడిచేటువంటి వారిని శత్రువు ఆపడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు మనుషుల ద్వారా, అపవాదుల ద్వారా, ఆర్థిక కష్టాల ద్వారా, కుటుంబ వ్యతిరేకత ద్వారా, నిరుత్సాహపరిచేటువంటి మాటల ద్వారా దాడి చేస్తూ ఉంటాడు. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, శత్రువు ఉన్నాడంటే దేవుడు మిమ్మల్ని ఉపయోగిస్తున్నాడన్నటువంటి దానికి గుర్తుగా ఈరోజున మనం గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవ సత్యం, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఈ వాక్యములో దేవుడు ఈ రీతిగా చెప్పలేదు, నీవు సమస్యలు చూడవు అని. కానీ చెప్పింది ఏమిటి? సమస్యల మధ్యలో నేను నిన్ను విడిపిస్తాను. 34వ సంకీర్తన 19లో మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలోండి అతన్ని విడిపిస్తాడు. దేవుని విమోచన కార్యం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆగిపోదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయేల్ ప్రజలు చిక్కుకున్నారు. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మార్గాన్ని తెరిచాడు. సింహాల గుహలో దానియేలు ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు సింహాల నోలను ముయించి వేశాడు. అగ్నిగుండములు షద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలో వేశారు, కానీ అగ్నిలో 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు ఒంటరివాడవు కావు, ఒంటరిదానివి కావు. 3వ సత్యము, దేవుని విమోచనము సంపూర్ణమైనది. వాక్యములు 2 మాటలు ఉన్నాయి, విడిపించెదను, విమోచించెదను. ఇది కేవలం తాత్కాలిక సహాయము కాదు, పూర్తి రక్షణ. దేవుడు శత్రువుల చేతి నుండి, భయాల నుండి, పాప బంధకాల నుండి, కన్నీళ్ళ నుండి, నిరాశ నుండి విమోచిస్తాడు. యెషయా గ్రంథం 41:10లో మనం చూస్తూ ఉన్నప్పుడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. 2వ తిమోతి 4:18 మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రతి దుష్కార్యములో నుండి ప్రభువు నన్ను తప్పించి రక్షించును అని మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున మనం గమనించవలసినటువంటి విషయం, దేవుడు అనుమతించిన యుద్ధం నిన్ను నాశనము చేయడానికి కాదు, నీ విశ్వాసాన్ని బలపరచడానికి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఆలస్యం చేసినా విడిచిపెట్టడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. బేతనీయేలు, లాజరు
లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు, కానీ ఆలస్యమైన సహాయం కూడా మహిమను తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. దేవుడు కాపాడేటువంటి మనిషిని ఎవరు కూడా కోల్చలేరు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దావీదుని చెప్పడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుని అభిషేకం ఉన్న చోట శత్రువు గెలవలేడు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమన్నా. అలాగైతే కనుక ఈ రోజున నీ మీద కుట్రలు జరిగి ఉండొచ్చు, నీ కన్నీళ్లు ఎవరు చూడకపోయి ఉండొచ్చు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారై ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా దేవుడు చెబుతున్న మాట, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. మనుషులు చేయలేనిది దేవుడు చేయగలడు. మూసివేసిన ద్వారాలు దేవుడు తెరవగలడు. బంధించినటువంటి చేతులను విడిపించగలడు. కన్నీళ్లను సాక్ష్యాలుగా మార్చగలడు. అలాగైతే కనుక ఈ రోజున ఈ వాగ్దానమును బట్టి ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలవా? నీ ప్రజల దుష్టుల చేతుల నుండి నీ ప్రజలను విడిపించు ప్రభువా. భయపడుతున్నటువంటి హృదయాలకు కావలసిన ధైర్యాన్ని ప్రభువా, నాకు శత్రువుల యుక్తులను చెదరగొట్టు, బంధింపబడినటువంటి జీవితాలకు విమోచన అనుగ్రహించుము అని చెప్పేసి కనుక నువ్వు ప్రార్థించగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో నీ ప్రతి కన్నిటిని సాక్ష్యముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైనటువంటి విపత్తుల నుండి, ప్రతి విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడి నుండి తప్పించి, విడిపించి, విమోచించి క్షేమస్థితిని కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు ఆ గొప్ప విడుదల, సమాధానము, సంతోషము, క్షేమాన్ని కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.